దేవునికి స్తోత్రం. ఈరోజు ధ్యానం కొరకు యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం. ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుకు మరొక దర్శనము కనబడుతోంది. ఆ దర్శనము తను చూస్తున్నప్పుడు కెరూబులు కనబడుతున్నాయి, అంటే దేవదూతలు. ఆ కెరూబులకు పైన విశాలం కనపడుతోంది. ఆ విశాలం మీద నీలి రంగు ఒక సింహాసనం కనబడుతోంది. అక్కడ నారబట్టలు వేసుకున్న ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. కెరూబులు క్రింద చక్రాలు ఉన్నాయట. ఆ చక్రాల మధ్యలో నుండి నిప్పు కణాలు కనబడుతున్నాయి. దేవుడు ఏం చెప్తున్నాడనంటే, ఆ నిప్పు కణాలు తీసుకుని ఈ నగరం మీద నువ్వు చల్లు అని చెప్పాడు. ఆ నగరం ఏంటి? యెరూషలేము నగరం. ఈ నిప్పులేంటి అనంటే, దేవుడు ఆ యెరూషలేముకు రాబోయే దినాల్లో తీర్చబోయే ఒక గొప్ప తీర్పు గురించి చెప్తున్నాడు. ఆ గొప్ప తీర్పులు ఈ నిప్పు కణములతో పోలుస్తూ వాటి మీదకి చల్లాలి. అవి ఏమవుతాయంటే కాలిపోబోతున్నాయి. ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా కాలిపోబోతున్నారు, అంటే నాశనం అయిపోబోతున్నారు అని చెప్పి దేవదూతకు చక్రాలకు మధ్యలో ఉన్న ఆ నిప్పు కళములు తీసివేయమని, అందులో పడేయమని ఒక వ్యక్తితో ప్రభు చెప్పగా ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. ఈ కేవలం దర్శనం మాత్రమే. దర్శనంలో చూస్తున్నాడు దేవుణ్ణి. చాలా మంది అనుకుంటారు దేవుణ్ణి చూస్తే నరుడు బ్రతకుడు కదా అని. అవును, వాస్తవంగా డైరెక్ట్ గా కనపడితే చనిపోతాం, గాని ఈ దర్శనములో చూస్తే చనిపోం. యెహెజ్కేలుకి అంతా కూడా దర్శనమే కనపడుతుంది. మోషేతో దేవుడు, నువ్వు నన్ను చూడాలని ఆశపడుతున్నావు గాని మోషే, నన్ను చూస్తే నువ్వు బ్రతకవు అన్నాడు. ప్రభువా, చచ్చిపోయినా పర్వాలేదు, ఒకసారి చూడాలని ఉందయ్యా నిన్ను అని అంటే, తర్వాత చూస్తావు కాదు, ఇప్పుడు అంత కంగారు ఏంటంటే, లేదు లేదు నేను చూడాలి అన్నాడు. సరే చూడైతేనని చెప్పి ఒక దూరంగా ఉండమని బండ సందుల్లోంచి చూడమని చెప్పాడు. ఆ బండ సందుల్లో నుంచి అట్ట చూస్తుంటుండగా ఆ దేవుడు అలాగ వెళ్ళిపోవడం కనబడిందంట. అలా వెళ్ళిపోతుంటుండగా ఆయన వీపు మాత్రమే కనపడిందంట. అంటే బ్రతుకుంటుండగా భూమి మీద ఏ మనుషుడు దేవుణ్ణి చూడలేడు, చూసిన ఏ నరుడు బ్రతకుడు. అంటే మనం అర్థం ఏం చేసుకోవాలి? దేవుని యొక్క ఆ మహిమ, ఆ దేవుని యొక్క ప్రభావము ఈ భూమి మీద మనం చూడలేం. ఆయన సౌందర్య రూపాన్ని మనం చూడలేం. ఆయన అనుగ్రహించేటువంటి కృప గాని, ఆయన అనుగ్రహించే మహిమ గాని, ఆ ప్రభావం గాని, ఆయన యొక్క శక్తి తాలూకు విధానాన్ని మనం చూడగలుగుతాం తప్ప దేవుని మాత్రం ఎట్టకేలకు చూడాలని ప్రయత్నం చేసినది కుదరదు. ఒకవేళ ఇలాగ అనుకుంటున్నాను నేను, ఎవడైనా దేవుని చూడాలనుకుంటే అదే చివరి క్షణం అయి ఉంటది. దేవుని చూసిన మరుక్షణం అతను చచ్చిపోతాడు. నేను దేవుని చూశాను అని చెప్పడానికి కూడా ఇక ఛాన్సే లేదు. ఇంకా అలాగున్న చనిపోయి కంటే ఇక ప్రభు దగ్గరికి ఎలాగో వెళ్ళిపోతాం కాదు, అక్కడ చూద్దాం. యుగాలు చూడబోతున్నాం ప్రభుని. ఈ యెహెజ్కేలు దర్శనంలో చూస్తున్నాడు.
ఒక అద్భుతం అని చెప్పాలి. ఎందుకనంటే రాబోయే దినాల్లో జరగబోతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మహిమట ఆ మందిరమంతా కూడా నింపబడిపోయింది. ఈ కెరూబుల పైనుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను. ఆ మందిరము మేఘముతో నిండెను. ఆవరణము యెహోవా తేజోమయంతో నిండినదాయను. ఇదంతా చూస్తూ ఉన్నాడు. దేవుని ఆ మందిరము ఆయన యొక్క తేజో మహిమ చేత నింపబడిపోయింది. సొలొమోను మందిరం కట్టిన తర్వాత దేవుని మహిమ అక్కడికి దిగి రావడం చూశారు యాజకులు. ఆ యాజకులు ఆ మహిమకు ఉండలేక పరిచర్య చేయటానికి భయమేసింది వాళ్ళకి. నిలవలేకపోయారట మందిరంలో. అంతటి తేజో మహిమ ఆ యొక్క స్థలంలో కుమ్మరించబడిపోయింది. మరలా ఇతను దర్శనంలో చూస్తున్నాడు. ఆ దర్శనములో ఒక అపారమైనటువంటి ఆ తేజో మహిమ అక్కడ నింపబడ్డం, ధూమం వల్లే పైకి వెళ్ళడం అతను గమనిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ దేవదూతల రెక్కల చప్పుడట బయట కనబడుతుందట. ఆ చక్రం మధ్య నుండి అగ్ని తీసుకోమని చెప్పిన ఆ దేవుడు అక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అతను అవిసెనార బట్ట ధరించుకొని ఉన్నాడు. ఈయన ఎవరు అని అంటే దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి ఆ ప్రభావాన్ని పొంది ఈ భూమి మీద జరగబోతున్న సంభవాలను వివరించుచూ ఉన్నాడు, జరిగించమని చెప్తున్నాడు. అక్కడ చక్రాలు కనబడుతున్నాయి. ఆ చక్రాలు ఏంటి అని అంటే కాలాలకు సూచన. ఆ చక్రాలు అవి తిరుగుతూ ఉన్నాయి, అనగా కాలము జరిగిపోతూ ఉంది. అలాగున జరుగుతున్నటువంటి కాలంలో రాబోయే దినాల్లో జరగబోతున్న సంభవాలు అని చెప్తున్నారు. ఇంకా దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనములో అతనికి ఒక మానవ హస్తం కనపడినట్లు కనపడుతోంది. ఆ మానవ హస్తం ఏంటి అని అంటే అది దేవుని చెయ్యి. మనుషులకు నేను తోడుగా ఉన్నాను అని చెప్పడానికి ఒక రుజువైతే, నేను దండించబోతున్నాను అని చెప్పడానికి కూడా మరొక రుజువు. దానియేలు గ్రంథంలో ఆ రాజు చేసినటువంటి పనికి దర్యావేషు దేవునికి అవిధేయత కలిగి మందిరంలో ఉన్నటువంటి ఉపకరణములన్నీ తీసుకొని వచ్చి భయంకరంగా అట్లతో తాగుతున్నాడు. అది గమనించినటువంటి దేవుడు ఒక చేతితో గోడ మీద ఇలా రాశాడు, మెనే మెనే టెక్కులు పార్షిన్ అని. ఎందుకు అనంటే, ఇక నీ టైం అయిపోయింది అబ్బాయి. నువ్వు చేసినటువంటి విపరీతమైన బుద్ధికి మందిరంలో ఉన్న దేవుని యొక్క ఉపకరణాలను త్రాగడానికి ఉపయోగించావు గనుక నీ టైం అయిపోయింది అని చెప్పి ఆయన తీర్పు తీర్చడానికి ఆ మానవ హస్తం కనబడింది. అది అతనికి అర్థం కాకపోతే దానియేలు రావాల్సి వచ్చింది. ఆ దానియేలు అర్థం చెప్పవలసి వచ్చింది. అంటే మానవ హస్తం రెండాట్లకి కనబడుతోంది. ఒకటి ఆయన చేయబోతున్నటువంటి కార్యానికి, రెండు ఆయన తోడుగా ఉన్నాడనే ఒక అభయానికి గుర్తుగా ఉంది. ఇక్కడ ఇంకా దర్శనం కనబడుతుంది. ఆ దర్శనములో 4 ముఖాలు కలిగినటువంటి ఒక దేవదూత కనబడుతుంది. ఆ దేవదూత ఆ 4 ముఖాలు ఎలా కనపడుతున్నాయి అంటే, ఒకటి దేవదూత రూపమే కనపడుతుంది.
రెండోది సింహం కనపడుతూ ఉంది. మూడోది పక్షిరాజు కనపడుతూ ఉన్నాడు. మరొకటి మానవ రూపం కనపడుతుంది. ఏంటి దీని అర్థం? కెరూబులు దైవత్వాన్ని కలిగి ఉన్నారు. ఈ యొక్క మానవ రూపం దేవుని స్వభావాన్ని గుర్తింపజేస్తుంది. మనకి దేవుని యొక్క స్వభావం గురించి గమనించాలి అనంటే లూకా సువార్తలో బాగా ప్రస్తావన తెస్తాడు. ఈ సింహం ఏంటి అనంటే ఆయన రారాజు, ఆయన రారాజుకి గుర్తుగా ఉంది. మత్తయి సువార్త అంతా కూడా ఆయన గురించి రాజుగా ప్రస్తావన తెస్తాడు. పక్షిరాజు కనపడుతూ ఉంది. ఈ పక్షిరాజు అంటే దైవత్వానికి గుర్తు. యోహాను సువార్త అంతా కూడా ఈ యొక్క దైవత్వం గురించి తెలియపరచబడుతూ ఉంది. ఇది కెబారు నది దగ్గర కనబడుతున్న జంతువులట. 1వ అధ్యాయంలో మనకు కనబడ్డాయి. ఆ కేదారు దగ్గర ఈ యొక్క దర్శనం చూశాడు. అదే రూపాన్ని మరలా ఇక్కడ చూస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు, యోధా జనాంగానికి, యెరూషలేములో ఉన్న ఆ ప్రజలందరికీ జరగబోతున్న ఆ కార్యం కొరకై, వారికి తీర్పు తీర్చబోతున్న పరిస్థితి కొరకై దేవుడు చూపిస్తున్న విధానం మనకు కనపడుతుంది. ఈరోజు ఆత్మీయంగా మనం ఏమి అర్థం చేసుకోవాలి? మనము ఒక దినాన తీర్పుకు గురి కాబోతున్నాం. ప్రభు మనల్ని కూడా తీర్పులోనికి తీసుకురాబోతున్నాడు. అందుకనే దేవుడు ముందుగానే హెచ్చరిక చేస్తున్నాడు. ఆ హెచ్చరిక ఏంటి అనంటే, మీరు ఎంతవరకు సరి అయిన వారై ఉన్నారు, నేను ఒక దినాన్న మిమ్మల్ని తీర్పు తీర్చబోతున్నాను కనుక తీర్పులో నిలబడవలసిన వారుగా ఉన్నారు. లేకపోతే భయంకరమైన ఉగ్రత కుమ్మరించబడబోతుంది అని. ఆది కాండంలో సొదొమ గొమొర అనే 2 పట్టణాలు ఉన్నాయి. ఈ 2 పట్టణాలు ప్రజలు ఎలాగున్నారంటే ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ సమృద్ధికరమైనటువంటి పరిస్థితులతో తులతూగుతూ శరీర ఇచ్చలు కలిగి చిన్న పెద్ద అనే తేడా లేకుండా శరీర సంబంధాలను కలిగి ఎవరైనా సరే నేను వారితో ఉండాలి అనే ఒక చెడ్డ హృదయం కలిగి బహుగా దేవునికి అసహ్యంగా కనపడారట ఆ పట్టణం ప్రజలందరూ కూడా. కనబడినప్పుడు ప్రభు అనుకున్నాడు, నేను మరింత దగ్గరగా ఉండి సంగతి చూద్దామని దేవదూతల వలె ఆ ప్రాంతానికి రావడం జరిగింది. 2 దేవదూతలుగా వచ్చినప్పుడు వారు లోతు అనేటువంటి వ్యక్తి దారిలో కనబడితే ఆ లోతు అనే వ్యక్తితో వారి ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తరువాత అక్కడున్న ప్రజలందరూ గమనించారు, ఇదిగో లోతు ఇంటికి ఎవరో కొత్తోళ్ళు వచ్చారు కనుక వాళ్ళతో మనం ఈ శరీర కార్యాన్ని జరిగించాలని ఒక దుర్మార్గపు ఆలోచన కలిగి ఉన్నారు. వారు వెళ్ళి ఆ ఇంటి దగ్గర తలుపు కొడుతున్నారు. తలుపు కొడుతుంటే ఆ దేవదూతలు చెప్తున్న మాట ఏంటంటే, మేము వారి కన్నులకు గురుడితనం కలుగు చేస్తాము, మీరు త్వరగా సిద్ధపడండి అని. మధ్యలో చాలా విషయాలు జరిగాయి కానీ అవి మనకు అవసరం లేదు. అయితే ఆ భయంకరమైన ఉగ్రతకు గురి కాబోతున్నారు గనుకనే కన్నులు మూసుకుపోబడిన వారై బ్రతికారు. వచ్చిన వారు ఎవరో తెలియక, వారి యొక్క గొప్పతనాన్ని గుర్తించక కన్నులు మూసుకుపోయిన వారై వారితో కూడా తప్పు చేయాలని ఆలోచన కలిగి ఉన్నారు. అంటే కన్ను మిన్ను కానకుండా ఉంది అని అంటామే, అలాంటి స్థితి వాళ్ళకు వచ్చేసింది. దేవుడు తీర్పు తీర్చాడు. ఏంటి తీర్పు తీర్చడం అనంటే అగ్ని గంధకాలను కుమ్మరించాడు. ఆ సొదొమ గొమొర పట్టణాలు నేటికి కూడా ఈ రోజు కూడా బూడిద అయిపోయి ఉన్నాయి. నేల మట్టుకి ఆ పట్టణము లేకుండా పోయింది.
ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు ఆ ప్రాంతంలో ఆ కాలినటువంటి పరిస్థితులు ఇప్పటికీ కనపడుతున్నాయి. ఆకాశం నుంచి అగ్ని గంధకాలు పడ్డాయన్నట్లుగా సైంటిఫిక్ గా రుజువైపోయింది. అక్కడ దొరికినటువంటి గంధకాన్ని వారు చెక్ చేసినప్పుడు ఇది వేడిమి కలిగిన గంధకం, ఇది చాలా వేగంగా వచ్చి భూమిని తాకింది అని పరిశోధకులు దాన్ని తేల్చి చెప్పారు. అంటే దేవుడే తీర్పు తీర్చాడు. దేవుని పిల్లలైన దేవుడు నువ్వు చేసిన కార్యాలను బట్టి ఒక దినాన్ని తీర్పు తీర్చబోతున్నాడు. అవి మంచివైనా చెడ్డవైనా. ఒకవేళ మంచివయ్యుండి నీతివై ఉంటే నీవు పునరుద్ధానంలోనికి ప్రవేశించబడతావు, మృతుల పునరుద్ధానంలోనికి అడుగు పెట్టబడతావు. ఎంత ధన్యత! ఒకవేళ లేదు, నీ క్రియలు చెడ్డవైనందున నీవు నిత్య నరకాగ్నికి పంపివేయబడతావు. ఈ భూమి మీద బ్రతికిన ఈ బ్రతుకు ధన్యకరంగా ఉండకపోతే, నీ జీవితం దేవునికి అప్పగించుకోకుండా ఈ లోకాన్ని కోరుకుని బ్రతికితే నువ్వు కూడా సొదొమ గొమొర్రా పట్టణపు స్థితిని అనుభవించబోతున్నావు. నినివే పట్టణస్థులకు తెలిసింది ఒక ఘోరమైనటువంటి శిక్ష ఆ పట్టణాన్ని మీదకి రాబోతుంది అని. వారు ఎంత జాగ్రత్త పడ్డారంటే ఆ పట్టణంలో ఉన్నటువంటి రాజు సహితము, చిన్న పాలిచ్చే బిడ్డ సహితము బూడిదలో కూర్చోవాలన్నటువంటి ఆజ్ఞతో వచ్చేశారు. 3 దినాలు వారు పశ్చాత్తాపడి ప్రభు పాదాల దగ్గర ఏడుస్తున్నారయ్యా, మేము చేసిన తప్పును క్షమించు, మూర్ఖులమేనయ్యా, కఠినమేనయ్యా, దుర్మార్గంగా ప్రవర్తించామయ్యా, కన్ను మీను కానకుండా వ్యవహారాలు జరిగించామయ్యా, చాలా మందిని చంపేశామయ్యా, గర్భిణీ స్త్రీలను కూడా చీల్చామయ్యా, మా తప్పులను మన్నించమని వారు పశ్చాత్తాపడడం ప్రారంభించారు. అలాగే 3 దినాలు వారు పశ్చాత్తాపడగా మరలా దేవుడు తన కోపాన్ని ఆపేసుకుని ఆ యొక్క నీనివే పట్టణాన్ని వదిలేశాడు. భయంకరమైనటువంటి తీర్పు జరగవలసినటువంటి, భయంకరమైన శిక్ష రావలసినటువంటి ఆ నీనివే పట్టణము కాపాడబడింది, క్షేమాన్ని చూడగలిగింది. ఈరోజు దేవునికి నచ్చని క్రియలు బ్రతుకు నీలో ఉండుంటే నువ్వు చేసినటువంటి పనులకు ఖచ్చితంగా శిక్షనికి రాబోతుంది. అయితే ఆ శిక్ష నుంచి తప్పించుకోబడాలి అంటే ఒకటే మార్గం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఉన్నారు. ఆయన శరణు వేడుకొని ఆయన సహాయం కోరి నా అపరాధములు మన్నించమని, మరలా ఇటువంటి కార్యాన్ని నేను చేయను, నీతిగా యథార్థంగా బ్రతుకుతానని నీవు గనుక దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే ఆ తీర్పుకి నీవు చిక్కడిపోకుండా తప్పించబడతావు. నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకున్నటువంటి పాపం, అపరాధం అంతా కూడా కడిగి శుద్ధీకరించటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీకు క్షేమం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. తీర్పులో చిక్కడిపోయి అసమాధానపు జీవితాన్ని నువ్వు జీవించకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. మరి నీ జీవితాన్ని మార్చుకోగలిగిన వ్యక్తివి నీవే. నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలుచుకోగలిగిన వ్యక్తివి నీవే. ఈ యొక్క యెరూషలేము మీదకు రాబోతున్న తీర్పు ఘోరమైనదని ప్రభు తెలియచేసినా అప్పటికి ఇంకా వారు మార్పు చెందలేదు, ఇంకా వాళ్ళు పశ్చాత్తాపంలోకి రాలేదు, ఇంకా దేవునికి వారు అప్పగించుకోలేదు. చాలా మంది మీదకి ఉపద్రవం పడే వరకు అర్థం అవదు, చెప్పినా గ్రహించరు. అలా ఉండకూడదని ప్రభు ఈ రోజున నీకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన చూస్తున్నటువంటి దర్శనము ఆల్రెడీ ఒకసారి చూశాడు, కానీ మరలా రిపీట్ అవుతుందంటే దాని అర్థం ఏంటంటే అది త్వరగా జరగబోతుంది అని అర్థం. నీ జీవితంలో చాలా కార్యాలు జరగకుండా ఆలస్యం అయిపోయి అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు డబుల్ గా కార్యాలని చేయబోతున్నాడు. నీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు, మేలుతో నింపబోతున్నాడు, క్షమాభివృద్ధిని కలుగు చేయబోతున్నాడు. ఆ యొక్క యెరూషలేము కొరకు తీర్పు సిద్ధంగా ఉంది, కానీ నీకు మాత్రం దేవుడు క్షేమమును, దీవెనను సిద్ధం చేస్తున్నాడు. వారు మార్పు లేని కఠిన హృదయములతో ఉన్నారు. నువ్వు మార్పు నుండి మారు మనసుతో పశ్చాత్తాపంతో దేవునికి దగ్గరగా ఉన్నావు. అందుకే దైవ దీవెనలు ఖచ్చితంగా నీకు సమృద్ధిగా అనుగ్రహించబడతాయి. అందుకే దేవుని మాట విని ఇక మీదటి నుంచి అయినా దేవునికి నచ్చే
వ్యక్తిగా బ్రతకాలి గాని తిరుగుబాటు స్వభావాన్ని కలిగి దేవునికి గాయాలు రేపేటువంటి పరిస్థితి ఉండకుండా నువ్వు దేవునికి అప్పగించుకోగలిగితే పరిపూర్ణమైన క్షేమాన్ని నువ్వు చూడగలుగుతావు. అటు కృప ధన్యత వాక్యం విన్నవారందరి జీవితాల్లో ప్రభు మెండుగా దయచేయును గాక. ఆమేన్.